హాయ్ అండి. వెల్కమ్ టు వడిస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులయ్యిందండి వీడియో చేసి. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. ఈరోజైతే గుత్తి వంకాయ చేస్తున్నాను. అది ఎలాగంటే ముందుగా వంకాయల్ని వాటర్‌లో అయితే పోసుకున్నానండి. అలాగే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అవి కూడా పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ఒకటి తీసుకొని అన్నీ కట్ చేసి ఒక పక్కన పెట్టాను. అంతలోపు ముందుగా అయితే వంకాయలు కట్ చేయకూడదు కదా! అందుకని ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తున్నాను. ఇలాగా 4 ముక్కల కింద కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి కర్రీలోకి అయితే కొంచెం ఉంచానండి. కొంచెం అయితే ఉప్పు, కారం, పసుపులో అయితే కలుపుకుంటున్నాను. ఇంట్లో పెద్దగా మసాలా ఏమీ వేయక్కర్లేకుండా ఈజీగా, సింపుల్‌గా గుత్తి వంకాయ కర్రీ అండి ఇది. అలాగే పప్పులు అవి కూడా ఏం వేయట్లేదు. ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం పప్పులు అవి వేస్తే కొంచెం ఇంట్రెస్ట్‌గా తినరమాట. అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా బావుంటుంది కూడా టేస్ట్ కూడా. అయితే వంకాయలకి మొత్తం ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్‌గా కలిపి పెట్టాను కదండీ! అదంతా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ ఉంది కదండీ! ఎందుకంటే వంకాయలేసినప్పుడు కూడా అందులో ఆయిల్ ఉంటది కాబట్టి ఈ కొంచెం ఆయిల్‌లోనే మనకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా వేసేసాను నేను. అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలైతే వేసుకున్నాను. ఒక టమాటా అయితే వేసుకున్నాను. చాలామంది ప్యూరీ వేసుకుంటారండి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికని. నేనైతే ముక్కల కింద కట్ చేసి వేశాను. వేసి అలా మగ్గడానికి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టాను. ఇవి మగ్గినాయి కదండీ! మగ్గిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకున్నాననమాట. అంతేనండి, ఇంక మసాలాలైతే ఏమీ వేయను నేను. వేసి బాగా కలుపుకొని ఇందులో మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మేము కారం తక్కువగానే తింటాము, మసాలాలు తక్కువగా తింటాం కాబట్టి మాకు ఈ కారం అయితే సరిపోతుంది. కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎప్పుడు మసాలాలు అలాగే జీడిపప్పు, పల్లీలు అవి కాకుండా జస్ట్ ఇలా సింపుల్‌గా ఒకసారి ట్రై చేయండి మాట. చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేసిన తర్వాత బాగా కలుపుకున్నాం కదా! కలిపిన దాంట్లోనే మన వంకాయలు ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదా! ఆ వంకాయలైతే వేసుకుంటున్నాను. ఏసుకొని బాగా మసాలాలంతా అదే ఈ గ్రేవీ అంతా మా వంకాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో మనకి ఆల్రెడీ ఇవన్నీ కుక్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే సరిపోతుంది. సరిపోయి మనకి మసాలా, ఉప్పు అంతా పట్టేలాగా బావుంటదన్నమాట. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాం కదా! ఇవన్నీ వంకాయలకి పడతాయన్నమాట. ఉప్పు అన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇంతే కర్రీ అన్నది మనకి ఎగిరిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. చూడండి ఇలా కూడా గ్రేవీ వస్తది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.